పరమాత్మ ఉన్నారు. కృష్ణ పరమాత్మ ద్వాపర యుగం చివరిలో అవతార పరిసమాప్తి చేశారు. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు ఈ లోకంలో తన అవతార కాలమునందు ధర్మ సంస్థాపన కొరకు ఎంత ప్రయత్నం చేశాడు మహానుభావుడు. ఉద్యోగ పర్వం మీరు వింటారు. ఉద్యోగ పర్వంలో రాయబారం కూడా నిర్వహించాడు. ఆయనకి అన్నీ తెలిసి, యుద్ధం జరిగి తీరుతుందని ఆయనకి తెలుసు. తెలిసి కూడా రాయబారాన్ని నిర్వహించాడు. ఇంత ప్రయత్నం చేసి రాక్షస సంహారం చేసి భూభారం తగ్గించి ఇన్ని చెయ్యడంలో ఆయనకి జ్ఞాన మార్గాన్ని బోధ చేయడానికి, ఒక ఆచార్యుడిగా నిలబడడానికి అంత సమయం కలిసి రాలేదు. మిగిలిన విషయాలకే ఆయనకి సమయం సరిపోయింది. కానీ ఆయన ఈ లోకానికి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతనిచ్చాడు. ఆ భగవద్గీతని ఇస్తూ భగవద్గీత, ఉద్ధవ గీత అని 2 గీతల్ని ఇచ్చాడు. అనుగీత అని ఒక సమయంలో మళ్ళీ గీతని మాట్లాడాడు, అది అనుగీత. కాబట్టి గీతల్ని అన్ని రకాలుగా మాట్లాడాడు. అందులో భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఒక మాట అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడు ధర్మము చెనకబడుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మళ్ళీ నేను అవతారం తీసుకుంటాను. అవతారము అన్న మాటకు అర్థం మళ్ళీ భూమి మీదకి రావడం, ఈ మాంసనేత్రం చేత చూడడానికి వీలైనటువంటి రూపాన్ని పొందడం. ఇప్పుడు నేను అలా వస్తాను ప్రతి యుగంలో అని ప్రతిజ్ఞ చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్ల వస్తాను. ఏమిటి ఆ కారణాలు? పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి ఒక రూపంతో నేను చూడకుండా ఉండలేనని కోరుకుని పరితపిస్తే వారి యొక్క కోరిక తీర్చడానికి వారు మాంసనేత్రముతో చూడడానికి వీలైనటువంటి ఒక భౌతికమైన ఆకృతిని పొంది ఈ భూమి మీద తిరుగుతారు. లేకపోతే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, అంతటా ఉంటాడు. మాంసనేత్రం మనకు గోచరము కాడు. పాలలోనే ఉన్న నెయ్యి ఎలా కనపడదో అలా విశ్వమునందు పరివ్యాప్తమై ఉన్నటువంటి విష్ణువు కనపడడం. హరిమయము విశ్వమంతయు, హరి విష్ణుమయుండు, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటారు శుకాచార్యుల వారు పరీక్షితుతో. అసలు ఈ విశ్వం అనబడేదంతా విష్ణువి. అంతా ఆయనే నిండి ఉంటాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఉన్నది ఆయన ఒక్కడే. కానీ ఆయన కనపడడు. మాయ వలన నామరూపాత్మకమైనటువంటి జగత్తు కనపడుతుంటుంది. ఇలా కనపడి ఉన్నప్పుడు పరమభక్తితో నేను అంతటా నిండిపోయిన పరమాత్మని చూడలేను కనుక నా కంటితో చూడడానికి వీలుగా నాకు ఈ రూపంలో కనపడాలి భగవంతుడని కోరుకున్న భక్తుడి కోరిక తీర్చడానికి ఎలా కోరుకున్నాడో అలా కనపడతాడు తప్ప అది ఆయన రూపం కాదు. భక్తుడి కోరిక కోసం వస్తాడు. ఒక ఆయన నాకు గుర్రంలా కనపడన్నాడు, వస్తాడు. నాకు పందిలా కనపడన్నాడు, వస్తాడు. నాకు ఏనుగులా కనపడ, వస్తాడు. నాకు దీపంలా కనపడు, వస్తాడు. నాకు మనుష్యునిలా కనపడు, వస్తాడు. ఎలా భక్తుడు కోరుకున్నాడో అలాగే వస్తాడు. అందుకని మొట్టమొదటి కారణం అది. వినాశాయచ దుష్కృతాం. ఎవరు ధర్మాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని నాశనం చేయడానికి వస్తాను, వాళ్ళని చంపడానికి వస్తాను. కాబట్టి వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఎందుకు ఈ రెండూ చేయడం అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను అందుకుని సంభవిస్తూ ఉంటాను అన్నాడు. ఇందులో మీరు ఒక చమత్కారాన్ని గమనించారు. శ్రీ మహావిష్ణువు కూడా గురుస్వరూపంగా వస్తాడు. అసలు యథార్థమునకు ఉన్నది ఒక్కటే పదార్థం. విష్ణువు కూడా జగదాచార్యుడిగా వచ్చి లోకానికంతటికీ తరించవలసిన మార్గం చెప్పినటువంటి అవతారములు ఉన్నాయి. అటువంటి విష్ణువు యొక్క అవతారములలో అత్యంత ప్రముఖమైన అవతారము శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే జగద్గురువు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. అలాగే దత్తాత్రేయ స్వామి వారు విష్ణువు యొక్క అవతారం, జగద్గురువు. అలాగే హంసావతారం విష్ణువు యొక్క అవతారం, జగద్గురువు. అలాగే హయగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని. ఆ హయగ్రీవుడే అగస్త్యుడికి లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశాడు.
హయగ్రీవుడు విష్ణువు యొక్క జ్ఞానావతారం, అంటే గురువుగా వచ్చినటువంటి అవతారం. పరమశివుడు కూడా వచ్చాడు, దక్షిణామూర్తిగా వచ్చాడు. అందుకే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. పరమశివుడు దక్షిణామూర్తిగా వచ్చి వటవృక్షం కింద కూర్చుని సనక సనందనాది మహర్షులకు కేవలం ఒక చిన్ముద్ర పట్టి వారి యొక్క అజ్ఞానాన్నంతటినీ పోగొట్టి వారికి జ్ఞానబోధ చేశాడు. కాబట్టి శివుడు జగదాచార్యుడిగా వచ్చాడు. కానీ మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ద్వాపర యుగం చివరకు వచ్చేటప్పటికి ఒక పెద్ద సమస్య ఒకటి బయలుదేరింది. అసలు ఇది ద్వాపర యుగం చివరిలోనే ప్రారంభమైపోయింది ఈ సమస్య. ద్వాపర యుగానికి పూర్వం వరకు, ద్వాపర యుగం యొక్క మధ్యకాలము నుండి ఆ పై వరకు రాక్షసులకు ఉపాధి వేరు. ఒక బల్లికి శరీరం బల్లి శరీరం ఉంటుంది, కుక్క శరీరం కుక్క శరీరం ఉంటుంది, నక్క శరీరం నక్క శరీరం ఉంటుంది, మనుష్య శరీరం మనుష్య శరీరం ఉంటుంది. అలాగే రాక్షసుల యొక్క శరీరములు వేరు. వాళ్ళ శరీరం చూడగానే వీడు రాక్షసుడు అని గుర్తుపట్టచ్చు. ద్వాపర యుగం చివరకు వచ్చేటప్పటికీ, ప్రత్యేకించి కలియుగంలోకి వచ్చేటప్పటికీ ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. రాక్షసులకు ఉపాధి లేదు, రాక్షసులకు శరీరం ఉండదు. మరి ఎక్కడ ఉంటాడో రాక్షసుడు? మనుష్యుని యొక్క మనసు యందు ఉంటాడు, ఎక్కడో ఉండడు. మనుష్యుని మనసులోనే రాక్షసుడు కూర్చుని ఉంటాడు. ఇప్పుడు ఎలా గుర్తుపడతారు? అప్పుడంటే రాక్షసుడు తెలుసు కాబట్టి బాణం వేసి చంపాడు. అప్పుడు రాక్షసుడు తెలుసు, గద పెట్టి కొట్టి చంపాడు. అప్పుడు రాక్షసుడి ఉపాధి తెలుసు, గుర్తుపట్టి చంపాడు. ఇప్పుడు రాక్షసోపాధి తెలియదు, దేవాలయంలోకి వస్తాడు, ఎందుకు వచ్చాడో తెలియదు. అందుకే కలియుగంలో కర్మ ఏమైంది? వెళ్ళవలసిన భక్తులందరూ కూడా ఒళ్ళంతా తడివించుకుని వెళ్ళవలసి వస్తారు. చేసే దౌర్భాగ్య పని ఎవడో ఓడు ఉంటాడు, వాడి కోసం మిగిలిన వాళ్ళందరూ కష్టపడతారు. వాడికి దేవాలయం మీద దృష్టి, అది విచిత్రం. కాబట్టి ప్రజల్ని పాడు చేసేవాడు ప్రజలతో మమేకమై పాడు చేస్తూ ఉంటాడు. రాక్షస బుద్ధి మనస్సు ఎందే ఉంటుంది. ఇప్పుడు రాక్షసుడిని ఎలా గుర్తుపట్టడం? గుర్తుపట్టలేరు. కాబట్టి ఇప్పుడు ఉపాధి వేరుగా లేదు కాబట్టి సంహారం చెయ్యడం అంత తేలిక కాదు. ఇప్పుడు కృష్ణ భగవానుడి యొక్క ప్రతిజ్ఞకి చిన్న ఇబ్బంది వచ్చింది. ఆయన ఏమన్నాడు? వినాశాయచ దుష్కృతాం, నేను దుష్కర్మలు చెడ్డ పనులు చేసేవారిని చంపేస్తానన్నాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? రాక్షస సంహారం చేస్తాను. ఇప్పుడు మనుష్యులలో చెడ్డ పనులు చేసేవాళ్ళు అని గుర్తుపట్టి చంపేయడం పరమేశ్వరుడికి పెద్ద విషయం కాదు, చంపేస్తాడు. కానీ కలియుగంలో కలి యొక్క ప్రభావం చేత దుష్టకర్మలన్నీ మనసు యందు కూర్చునుంటాయి అన్న మాటకు అర్థం, మనసు యందు దుష్టమైన ఆలోచనలను పురికొల్పేవే ఎక్కువగా ఉంటాయి. దుష్టమైన ఆలోచనలే ఎక్కువగా మనసులో పుడుతూ ఉంటాయి. కారణం ఏంటి? అగ్నిహోత్రం ఉందనుకోండి, మీరు అటొచ్చి ఇటొచ్చి నెయ్యి పోస్తున్నారు అనుకోండి, పెరుగుతూనే ఉంటుంది. ఏవి చెడు ఆలోచనలో వాటిని పెంచేవన్నీ కూడా మీకు కనపడుతుంటాయి. ఏవి మంచి ఆలోచనలో వాటిని పెంచేటటువంటివి తక్కువగా కనపడుతుంటాయి. మీరు అంతవరకు ఎందుకండి? అలా రహదారి మీదకి వెళ్ళండి, మీరు కన్నెత్తి ఇలా ఎట్టి చూడండి, మనసుని శాంతపరిచేవి కనపడతాయా? మనసుని ఉద్వేగపరిచేవి కనపడతాయా? ఓ పుస్తకం తీయండి, ఎన్ని మంచి పుస్తకాలు ఇవాళ లోకంలో లభ్యం అవుతున్నాయి. మీరు ఏది చదవదామని ప్రయత్నం చేయండి. ఓ దినపత్రిక తీయండి, మీ మనసుకి ఉద్వేగం కల్పించేవి ఎక్కువ ఉంటాయా? మీ మనసుని శాంతంగా ఉంచేట్టు చేసేవి ఎక్కువ ఉంటాయా? మీరు ఒక టీవీ ఛానల్ ఒక చూడండి, ఒక రోజు మొత్తం మీద మీ మనసుని శాంతిగా ఉంచే కార్యక్రమాలు ఎన్ని ప్రసారం అవుతాయి? మీ మనసుని ఉద్వేగపరిచే కార్యక్రమాలు ఎన్ని ప్రసారం అవుతాయి? ఉద్వేగపరిచే సాధనాలు బయట అన్ని ఉన్నప్పుడు, ఉద్వేగపడడం మనసు యొక్క లక్షణమైనప్పుడు, నెయ్యి పోస్తే బాగా మంటలేవడం అగ్నిహోత్రానికి లక్షణం అయితే, మనసులన్నీ ఉద్వేగమునకు కారణములవుతాయి. మనసు యందు రాక్షసుడున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సంకల్ప స్థితి యందు ఉంటాడు. ఎప్పుడు బయటికి వస్తాడో తెలియదు. మనసుని ఆశ్రయించి ముందు ఆలోచనలో తేడా ఉందనుకోండి, నేను ఏదో ఎప్పుడు దుష్టమైన ఆలోచనతో ఉంటున్నాను అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలియదు. నా మనస్సు యందు ఆ పరిస్థితి బాగా ఉద్ధృతమైన నాడు నేను చెడ్డ పని చేసేస్తాను. ఆ చెడ్డ పని నేను ఎప్పుడు చేస్తాను అన్నది పసికట్టడం, అంగుళం పోలీసులు పెట్టినా మీరు పట్టుకోగలరా? అంగుళానికి ఓ పోలీసులు నిలబెడితే పట్టుకోవడం కుదురుతుందా? కుదరదు.
ఇది మనసులో రాక్షసుడు ఉన్నాడు, వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. వాడికి అవకాశం బలంగా ఏర్పడగానే వాడు చేస్తాడు. వాడిని తొక్కి పెట్టి ఉంచగలిగిన సత్వగుణం ఉన్నంతకాలం భయానికో భక్తికో అణిగుంటాడు. అవకాశం దొరికి లోపల ఉన్న రాక్షస ప్రవృత్తి పెరిగిందనుకోండి, దుష్ట పని చేసేస్తాడు. ఎంతమంది రక్షక భటుల్ని పెట్టి మీరు ఆపుతారు? ఎలా సాధ్యం అవుతుంది? వినాశాయ చ దుష్కృతాం ఎలా సాధ్యం కలియుగంలో? ఇది పెద్ద సమస్య అయింది. కారణం రాక్షసోపాధి, మనుష్యోపాధి విభాగం లేదు. ఆ ఉపాధి ఈ ఉపాధి వేరుగా లేవు. రాక్షసుడు మనుష్యుని యందు కూర్చునున్నాడు. మనస్సు యందు ఉండడం అత్యంత ప్రమాదకరం. ఎందుకో తెలుసా? అన్నిటికన్నా ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే, మీకు ఎప్పుడైనా సరే ఒక చెడ్డ పని ఎలా చెయ్యొచ్చో తెలిసి ఉండడం. ఎందుకనంటే వ్యూహము ఉన్న తర్వాతే అది కార్యరూపాన్ని పొందడానికి పెద్ద అంతరమేమి ఉండదు. ఇంకా అసలు ఈ తప్పు పని ఇలా చెయ్యొచ్చు అని నాకు తెలిసిందనుకోండి, దాన్ని అలా అమలు చెయ్యమన్న ఆలోచన నాలో ఎప్పుడో అప్పుడు తీవ్రతరం అవుతుంది. నాకు అసలు ఆ తప్పు పని ఎలా చెయ్యొచ్చో తెలియదు అనుకోండి, నేను మీతో స్పష్టంగా చెప్పాలంటే, నేను ఎప్పుడూ ఇంత పవిత్రమైన వేదిక మించి ఆ మాట అనలేదు, కానీ ఇవాళ అంటున్నాను. నాకు పేకాడడం రాదనుకోండి, నాకు అసలు పేకాటలో డబ్బు పోగొట్టుకోవడమో, పేకాట ఆడి వ్యసనానికి వశం అవ్వడమో నాకు అవకాశం ఉండదు కాదు. అబ్బెబ్బే తినేనండి, మా ఇంట్లో పెళ్ళప్పుడు ఆడుతూ ఉంటానండి, తోచకపోతే ఆడతానన్నాను అనుకోండి, ఆ తర్వాత ఏమవ్వాలో అది ఎప్పుడప్పుడు. మనసులోకి వ్యూహం ఉండడం ఎప్పుడు కార్యంగా మారుతుంది అన్నది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే అటువంటి దాన్ని, ఆ దుష్టకర్మకి సంబంధించిన ఆలోచన లోపల ఉన్నదాన్ని మొగ్గలో తెంపాలి తప్ప పువ్వు అయ్యాక తెంపడం ఇక కుదరదు. అది అవకాశాన్ని తీసుకుంటుంది, ఎప్పుడో అప్పుడు తీసుకుంటుంది జీవితం మొత్తం మీద. ఒకసారి తీసుకున్న తర్వాత ఎంత కిందకి జారిపోయారో ఇక లెక్క కట్టడం కష్టం. అందుకే చాలా విషయాలు తెలియకుండా ఉండడం మంచిది. చెడ్డ విషయాలు తెలియకపోవడం తప్పేం కాదు, చాలా సల్లక్షణం. అందుకే నిషిద్ధ కర్మ భంజనము. నాకు అసలు దానిలో ప్రవేశం లేదండి, నాకు తెలీదు అని నేను అన్నాను అనుకోండి, అది సల్లక్షణం. నాకు తెలుసు కానండి నేను చేయను అన్నాను అనుకోండి, ఎప్పుడైనా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి పెద్ద ప్రమాదం అంతా ఎక్కడుంటుందంటే, ఎవడు ఎప్పుడు ఏం చేస్తాడన్నది మీరు ముందు లెక్క కట్టి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. వీడిప్పుడు ఈ పని చేస్తాడండి అని మీరు చెప్పలేరు. ఓ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థి ఎంతో దురాగతం చేస్తాడని ఎవరు ఊహించరంత దురాగతం ఎవడో చేస్తాడు. ఎక్కడి నుంచంటే మనసులో ఉంది ముందు ఆ భూతం, అది అవకాశం వచ్చినప్పుడు బయటికి వస్తుంది. వాడికి అది తెలియదు అనుకోండి. అలా తెలియ చెప్పకూడని వాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. వాళ్ళకి తెలియకూడనివి చెప్పకూడదు, అందుకని ఇవి అనవసరం అన్నారనుకోండి, చాలా మందికి తెలియవు. నువ్వు నిగ్రహం పాటించి తెలుసుకోకుండా ఉండు తప్ప మేము అన్నీ చెప్తామన్నారు అనుకోండి, ఆ నిగ్రహానుగ్రహ సమర్థత లేనివాడు తెలుసుకుని పాడైపోతాడు ఇప్పుడప్పుడు. అప్పుడు అందులో పెద్దవాళ్ళ దోషం కూడా ఉంది, మీరు కాదు అనడానికి అవకాశం ఉంది. కాబట్టి కలియుగమునందు ఈ రెండు ప్రమాదములు పటమరించాయి. ద్వాపర యుగం చివరకు వచ్చేటప్పటికీ, కలియుగం ప్రారంభమయ్యేప్పటికీ మూడవ ప్రమాదం అంతకన్నా పెద్దదొచ్చింది. నేను మీతో మనవి చేశాను కదా, ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అని రెండు మార్గములు. ఈ రెండు మార్గాలలోనూ ప్రవేశించి వేదంలో ఉన్న విషయాన్నే చెప్తున్నట్టుగా ఉంటాయి. వేదానికి దూరంగా జరిగిపోయినట్లు మీకు దొరకదు. వేదంలో ఉన్నదే కదండి చెప్తున్నాడు అనిపిస్తుంది. అటువంటివి 72 మతాలు బయలుదేరాయి. ఒక్క వేదాన్నే ప్రమాణం చేసి మాట్లాడుతున్నామన్నారు. న్యాయము, మీమాంస, వైశేషికము, చార్వాకము, బౌద్ధము, జైనము, ఇవన్నీ కూడా వేదాన్ని ప్రమాణంగా చేసుకుని మాట్లాడుతున్నాం అన్నాయి. కానీ వైదికములు కాకుండా పోయి. వైదికము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? వేదాన్ని 100% అంగీకరించి మాట్లాడడం. వేదం ఏం చెప్పిందో అందులో ఉన్న విషయాన్ని యథాతథంగా నువ్వు మళ్ళీ సొంత బుద్ధితో ఒకటి ఒప్పుకుని ఒకటి ఒప్పుకోకపోతే వైదికం అందరం. వేదంలో భగవంతుని యొక్క రూపాలు అనేకం చెప్తుంది వేదం. నాకు ఇష్టమైన రూపం ఒకటి నేను చెప్పి నాకు ఇష్టం లేదు కాబట్టి మిగిలిన దాని పేరెత్తానంటే అది వైదికం కాదు, తప్పది, అది వైదికం అనరావు. నువ్వు వేదాన్ని పూర్తిగా అంగీకరించలేదు. వేదంలో ఏవి చెప్పబడ్డాయో అవన్నీ నువ్వు అంగీకరించగలిగితే వైదికం కాదు, వైదికము కాదప్పుడు. వేదంలో కొంత భాగాన్ని అంగీకరించావు, అప్పుడు ప్రమాణమును పూర్తిగా అంగీకరించలేదు కాబట్టి నాస్తిక్య బుద్ధి వచ్చిందంటారు. అది పెద్ద ప్రమాదం వచ్చింది కలియుగంలో. 72 మతములు ప్రబలైనటువంటివి.
వీళ్ళందరూ కూడా వేదంలో ఉన్న విషయాన్నే చెప్తున్నాననేవారు. కర్మ మార్గం చెప్పినవాడు ఒకడు, అహింస అన్న పేరుతో చిత్ర విచిత్రమైన సిద్ధాంతాల్ని ప్రతిపాదన చేసినవాడు ఒకడు, అసలు భోగమే తప్ప ఇవన్నీ ఏమీ లేవు అంటూ మాట్లాడిన వాడు ఒకడు చార్వాకం. రకరకాలైనటువంటి వాదనలు బయలుదేరే. ఇందులో అసలు ఏది సప్రమాణం, ఏది పాటించాలి, ఏది పాటించకూడదు, అయోమయం అయిపోయింది ప్రపంచం. అయిపోయి ఈ 72 వాదనల యొక్క మాయలో పడిపోయి ఎవరిష్టం వచ్చిన మార్గం వాడు పట్టుకున్నాడు. మార్గంలో విడిపోవడం ప్రధానం కాదు, అది వైదికం కానప్పుడు మీరు ఎక్కడ బయలుదేరారో అక్కడే ఉంటారు, అథవా ఉత్తర జన్మలలో ఇంకా కిందకి వెళ్ళిపోతారు. వైదిక ప్రక్రియ యందు మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. వేదం ఎలా చెప్పిందో అలాగే వెళ్ళాలి. ఇప్పుడు జనులందరూ మోసపోయి రకరకాలైన వేపుకు వెళ్ళిపోవడం ప్రారంభమైంది. కారణం, ఆకర్షణీయంగా మాట్లాడడం అలవాటైపోయింది. అసలు తన విశ్వాసంలో ఉన్నటువంటి బలమైన విషయం ఏమిటో చెప్పడం మాని పక్కదానిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు. లోపమని తను అనుకున్నదోటి ఎత్తి చూపిస్తూ ఉండడం. వేదం యొక్క ప్రమాణము నిరసింపబడింది. 72 అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయాయి. లోకాన్ని రక్షించేవాడు లేడు. వైదిక కర్మలు అడుగంటిపోయాయి. వైదిక కర్మ అన్న మాటకు అర్థం మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. వైదికము అన్న మాటలో అత్యంత ప్రధానమైన పాత్ర దేనిది అంటే అగ్నిహోత్రాన్ని. అగ్నిది అత్యంత ప్రధానమైన స్థానం. అగ్ని ముఖంగా హవిస్సులిచ్చి దేవతల్ని తృప్తి